ఉదాహరణకి ఈ సనాతన ధర్మం గురించి మనం ముందుగా ప్రస్తావించుకోవాలంటే మేడం ఎవరైతే ఇప్పుడు ఓల్డ్ సిటీ హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్నటువంటి మాధవీలత ఎవరైతే ఉన్నారో ఆవిడ గురించి నిన్ననే పేపర్లో ఆవిడ ఆస్తుల గురించి ఆవిడ ఇచ్చినటువంటి అంటే డిక్లరేషన్ ఏముందంటే ఆమె దగ్గర 5 కిలోల బంగారము 221 కోట్ల ధన సంపత్తి ఉన్నదట్టుగా అండి. అయితే నాకు చిన్న డౌట్ వచ్చింది ఏమంటానంటే ఒకప్పుడు ఫీజు కట్టకపోతే ఆమె 6వ తరగతిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఫీజు కట్టకపోతే టీచర్ ఆమెని బెంచ్ మీద నిలబెట్టిందంట. నిలబెడితే అంత అయిపోయి క్లాస్ అయిపోయిన తర్వాత ఆమె బాధపడుతూ ఆ టీచర్ ఎందుకు టీచర్ 2 దినాలు 3 దినాలు అయితే మా నాయన కట్టేవాడు కదా నేను ఎందుకు నిలబెట్టా బెంచ్ మీద అందరి ముంగట నాకు అవమానమైంది అనేసి అన్నట్టుగా ఆమెనే చెప్పింది. నా ఉద్దేశం ఏంటంటే ఒకనాడు ఫీజు కట్టడానికి కూడా డబ్బులు సరిగ్గా లేనటువంటి ఒక స్త్రీమూర్తి ఈనాడు ఇన్ని వేల రూపాయల విలువైనటువంటి బంగారము కానీ తర్వాత సంపద కానీ ఎలా వచ్చింది? ఆ సీక్రెట్ ఏదో ఈ దేశ మూలవాసులైనటువంటి ఈ దేశానికి అచ్చం వారసులైనటువంటి వాళ్ళకి చెప్తే వీళ్ళందరూ నిజంగా ఆ యొక్క పద్ధతిలో ఆ యొక్క ప్రొసీజర్లో వెళ్తే అందరు ధన సంపత్తు వల్ల అవుతారు. అయితే ఈ అంశాన్ని కేవలం వాళ్ళకే ఎందుకు పనికి వస్తుంది మాకు ఎందుకు రావడం లేదనే దానికని ఇక్కడే మనము సనాతన ధర్మానికి అతి పురాతన ధర్మానికి డిమార్కేషన్ ఇవ్వచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఆమె ఏమంటుంది అంటేనంటే అమ్మ నువ్వు చదువుకునేటప్పుడు లేకుంటే నువ్వు కొంచెం మంచి యుక్త వయసులో ఉన్నప్పుడు నీ డ్రెస్సింగ్ కానీ నీ యొక్క హెయిర్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా చాలా మోడర్న్గా ఉండేది. ఇప్పుడేంటి నిండా కొంగేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని మెడ నిండా ఇది వేసుకొని ఒక తాలిబొట్టు బయటికి కనబడలేగా ఉంటున్నావు కదా అని అడిగితే ఆమె ఏం చెప్పింది అంటేనంటే అవునండి నేను ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి అంశాలను పాటిస్తున్నాను. సనాతన ధర్మం ఏం చెప్తుంటే మన ధర్మం బాల్యమున తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండాలి. పిల్లలు ఎవరైనా ఆడపిల్ల కావచ్చు మగపిల్లగాడ కావచ్చు బాల్యమున తల్లిదండ్రి యవ్వనాన భర్త వృద్ధాప్యమున బిడ్డలపై ఆధారపడి బతకాలని మా శాస్త్రం చెప్తుంది. అందుకే నేను నా యుక్త వయసులో ఉన్నప్పుడు మా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాను కాబట్టి అప్పుడు వాళ్ళు నాకు స్వేచ్ఛనిచ్చారు కాబట్టి అప్పుడు అట్లా ఉన్నాను. ఈవెన్ నాకు పెళ్ళైన తర్వాత కూడా మా భర్త నాకు అదే స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి అప్పుడు ఇట్లా ఉన్నాను. కానీ నాకు పెరిగి ఈ వయసు పెరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు నేను ఒక బాధ్యత గల ఒక తల్లిగా పిల్లల తల్లిగా ఈ సమాజానికి నేను కొద్దిగా మోరల్గా ఉండాలంటే ఇట్లా ఉండాలి కాబట్టి అని చెప్తున్నా అని చెప్పి అంటే